వాస్తవానికి అందాల పోటీలనేటివి సరే ఖచ్చితంగా జరగాలి. దాన్ని ఇప్పుడు ఎవరు కూడా కాదనట్లేదు. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అందాల పోటీలనేవి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు, యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే పొద్దు నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా, దేశ పౌరుడు కూడా ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందుకు పోతున్న సందర్భం ఇది. ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి మూడించెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు. మరి నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది. వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి 10వ తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం. సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆపడం అవసరం లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, రొటీన్గా జరుగుతాయి. కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు ఆందోళన మధ్యలో అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరూ కూడా వేలెత్తి చూపుతా ఉన్నారు. దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మననం చేసుకోవాలా. మనం చేస్తుంది కరెక్టా రాంగా, ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ దారిలో పోతుందో చూసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఏమో కూర్చొని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వం సలహాదారులు కానీ, మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతా ఉంది.